హైదరాబాద్లో వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చేమో ఎక్కువ బతున్నారు. మనోళ్ళకేమో పన్ను దొరకట్లేదు, అడిగే వాళ్ళేమో ఎవ్వరు లేరు. దీన్ని పట్టించుకునే మానవులే లేరు అసలుకి. ఎందుకంటే ఈ అందరికీ బతికే అధికారం ఉంది, కానీ మరి దారుణంగా రేట్లు తగ్గించి, చాలా మటుకు తగ్గించి, వాళ్ళేమో మనోళ్ళు మేస్త్రికి 1100 రూపాయలు ఉంటే వాళ్ళు 700 600 అట్లా చేస్తున్నారు. చాలా తగ్గించి వెళ్ళడం అనేది కార్మికులకు ఈ రోజుల్లో పనులు లేకుండా చాలా తక్కువైపోయింది. ఇప్పుడు ఏ మార్కెట్లో చూసినా కానీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఏ సేల్స్ మ్యాన్లో చూసినా కూడా వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చాలా తక్కువ రేట్లో చేయడం వల్ల పనులు అనేవి చాలా తక్కువైపోయినాయి, చాలా తగ్గిపోయినాయి. ఎట్లయితే ఇంకా ముందు కొనసాగుతుంటే పేదలు బతకడం అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రతి ఒక్క రాష్ట్రం కూడా వచ్చేసి రావడం వల్ల ఇబ్బంది చాలా అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆంధ్ర తెలంగాణ ఉండే కలిసి ఉండేటి, ఇప్పుడు చాలా మటుకు అన్ని రాష్ట్రాల వాళ్ళు రావడం వల్ల చాలా ఇబ్బందుల పాలైపోతుంది. 100 కిలోమీటర్ల అంతే అయిపోతుంది, 1000-1500 కిలోమీటర్ల అంతే అయిపోతుంది. దీనివల్ల చాలా ఇబ్బంది గురి అయిపోతారు. ఎందుకంటే అందరు ఊళ్ళకి చట్టపట్టు చదువుకొని ఉన్న వ్యవసాయం చేసుకోవడం తప్ప ఇంకా వేరే మార్గాలు ఏముండవండి. అంతకుమించి ఇంకేముండదు. ఎందుకంటే ఇంకా హైదరాబాద్లో పనులు దొరకడం అనేది కష్టమైపోతుంది. ఆ డ్యూటీలో కూడా 10,000 ఇచ్చేది 9,000 ఇస్తామంటున్నారు, 9,000 ఇచ్చేది 8,000 ఇస్తామంటున్నారు. చాలా దారుణంగా అయిపోతుంది. ఎంత స్టడీ చేసినా కానీ కూడా ఎక్కువ చూసినా బీహార్లో ఎక్కువ ఉన్నారు. బీహార్లో చాలా ఎక్కువ కనబడుతున్నారు. యూపీ, హర్యానా వీళ్ళే ఈ రాష్ట్ర వాళ్ళు ఎక్కువ చాలామంది కనబడుతున్నారు. ఎందుకంటే వీళ్ళ వల్ల చాలా ఎఫెక్ట్ అనేది దాడి తీస్తుంది. ఏ పని చేసుకుందామన్నా, ఎంత స్టడీ చేసినా మన తెలంగాణ పోరగాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు. ఎవరు చూసినా సుబ్రహ్మణ్యం చూసినా వాళ్ళే ఉంటున్నారు. ఏం చూసినా తక్కువ రేట్లో వాళ్ళే చేస్తున్నారు. ఆ మేనేజర్ కూడా వాళ్ళే ఉంటున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళకే జాబులు ఎక్కువ ఉన్నాయి. మన వాళ్ళకి మాత్రం చాలా తక్కువ జాబులు ఉన్నాయి. మన వాళ్ళే మండల మీద పని చేసుకుంటున్నారు, వాళ్ళేమో కంపెనీలో పని చేస్తున్నారు. హోటల్ చూసినా ఏ సప్లై అయినా వాళ్ళే చేస్తున్నారు. అన్నీ వాళ్ళే చేసిన వల్ల మన వాళ్ళకు పని దొరకడం చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. ఇంకా ముందు రాబోయే కాలం ఇలాగనే కొనసాగిందంటే మన వాళ్ళకు చాలా ఇబ్బందుల పాలయ్యి ఊర్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఊర్లోకి వెళ్ళిపోయి వ్యవసాయం మీద ఎంతో కొంత ఉంటే అది చేసుకొని దాని మీదనే ధాన్యం వచ్చిన ధాన్యం తిని బతుకోవాలే పరిస్థితి వస్తుంది. ఎవరు కూడా దీని మీద ఏం చర్యలు తీసుకుంటలేదు. ఎవరైనా బతకచ్చులే, హైదరాబాద్ ఎవరైనా బతకచ్చు, ఎవరు రావచ్చు, ఎవరైనా బతకచ్చు అంటే అది కరెక్ట్ కాదు. అది రాజ్యాంగం తెచ్చింది అందుకోసం కాదు, రాజ్యాంగం తెచ్చింది దాని గురించి కాదు. రాజ్యాంగం తెచ్చింది ఎప్పుడో వచ్చి మన దేశం మీద మరి బ్రిటిష్ వాళ్ళు అమెరికాలోకి ఇచ్చేసాను, మరి అమెరికాలోకి ఇచ్చేసాను. వాళ్ళు బతారు, వాళ్ళు కూడా మనలో సగం వాటా పంచుకుంటారు. మరి ఎక్కడో 1,500 కిలోమీటర్లు ఉన్నారు, ఇక్కడ మన 100 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ వాళ్ళకు ఊరు, వాళ్ళకు స్టేట్ ఉంటుంది కదండి, వాళ్ళకు కూడా బతకచ్చు కదా. అంటే దీనివల్ల ఎంతమంది వాళ్ళ వల్ల ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలంటే వాళ్ళు రావడం వల్ల మనల్ని ఉపాసం ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకన్నా 600 వెళ్ళిపోతారు, 700 వెళ్ళిపోతారు కాబట్టి మనల్ని వెళ్ళలేదండి. మన తెలంగాణలో పౌరుషం ఎక్కువ కాబట్టి మనల్ని వెళ్ళలేరు. వెళ్ళక దానివల్ల ఉపాసమైన ఉంటారు, కానీ మనల్ని వెళ్ళరు. ఆ రేటుకి వెళ్ళరు. మనల్ని ఫిక్స్డ్ కాలేదు, ఫిక్స్డ్ కావాలి, కానీ మనల్ని అంత తక్కువ రేట్లు వెళ్ళారండి. వాళ్ళు వెళ్తారు కానీ మనల్ని వెళ్ళరు. దీన్ని ఎందుకంటే అందరూ అర్థం చేసుకుంటే, రైతులు పనిచేసే వాళ్ళు, కార్మికులు, షాపుల్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఈ వీడియో ఎవరు చూస్తుంటే వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా మంచిది. అందరికీ ఉపయోగపడే విషయం, నా ఒక్కడి గురించి కాదు, చాలామందికి ఉపయోగపడే విషయం ఇది. కుమార్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని అర్థం చేసుకొని ఇంకా 10 మంది షేర్ చేయండి.